హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ఎస్టెల్. మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో మనము ఏం నేర్చుకుంటున్నామంటే అసఫ్ జాహీస్ గురించి మనము నేర్చుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో ప్లేలిస్ట్ చూసుకుంటే అసఫ్ జాహీస్ కంప్లీట్ అయిపోయింది. ఇది రివిజన్ చేసుకుందాం. రివిజన్ అనేది ఎట్లా చేసుకోవాలి, ఏ పాయింట్స్ అనేది మనం డిస్కస్ చేసుకోవాలి అనేది ఈరోజు మనము స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. అసఫ్ జాహీస్ వినంగానే, అసఫ్ జాహీ అనే పేరు మనము వినంగానే మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుకు రావాలి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎట్లా అసఫ్ జాహీకి రిలేటెడ్ ఉంది, అసఫ్ జాహీస్ ఫౌండర్ ఎవరు, అసఫ్ జాహీ డైనాసిటీ ఏ టైంలో ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది, లాస్ట్ కింగ్ ఎవరు, వీరి హయాంలో హైదరాబాద్ స్టేట్కి డెవలప్మెంట్స్ ఎలా జరిగింది అనే అన్ని పాయింట్స్ మనకి ఇమీడియట్గా గుర్తుకొచ్చేయాలి. ఇప్పుడు అసఫ్ జాహీ కింద నేను 1687 అనే ఇయర్ రాసిన. ఈ 1687 అనేది చూడంగానే, ఈ ఇయర్ చూడంగానే మనకి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అని కూడా గుర్తుకొచ్చేయాలి. ఆ 1687లో ఏం జరిగింది అంటే, మన ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ గోల్కొండని కాన్కర్ చేసుకుంది ఈ 1687లోనే. అంటే 1687 నుంచి 1724 వరకు గోల్కొండ అనేది ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ అధీనంలోనే ఉంది. ఇట్లా ఇంపార్టెంట్ పాయింట్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఏం జరిగింది అనేదే మనము ప్రొసీడ్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి. దాని తర్వాత ఏం జరిగిందంటే, మన ఫస్ట్ నిజాం పేరు ఏంటిదంటే నిజాం ఉల్ ముల్క్. ఈ నిజాం ఉల్ ముల్క్ని మన ఔరంగజేబు మన్సబ్దార్గా అపాయింట్ చేసిండు. మన్సబ్దార్గా అపాయింట్ చేసినప్పుడు మన నిజాం ఉల్ ముల్క్ వయసు ఎంత అంటే 6 సంవత్సరాలు. ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మన్సబ్దార్గా అపాయింట్ అయినప్పుడు నిజాముల్ ముల్క్ ఏజ్ ఎంత అంటే 6 సంవత్సరాలు. మన్సబ్దార్గా అపాయింట్ అయినప్పుడు క్రమం తప్పకుండా అంటే నెక్స్ట్ ఏం జరిగిందంటే, మన ఔరంగజేబ్ చనిపోయిండు. ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మన నిజాం ఉల్ ముల్క్ పొజిషన్ ఏంటిదంటే, మన నిజాం ఉల్ ముల్క్ అపాయింటెడ్ యాజ్ వాయిస్రాయ్ ఆఫ్ అవాద్. వాయిస్రాయ్గా నియమితుడయ్యాడు. ఎవరు? మన నిజాం ఉల్ ముల్క్. నిజాం ఉల్ ముల్క్ వైస్రాయ్గా అపాయింట్ అయినప్పుడు ముఘల్ కింగ్ ఎవరు అంటే మన ఫారూక్ సియార్. అప్పుడు ఫారూక్ సియార్ మన నిజాంకి ఏం టైటిల్ ఇచ్చిందంటే నిజాం ఉల్ ముల్క్ ఫతేజంగ్. నిజాం ఉల్ ముల్క్ ఫతేజంగ్. ఇట్లా చాలా సందర్భాలలో మన నిజాము ముఘల్ ఎంపరర్కి చాలా సందర్భాలు హెల్ప్ చేయడం, శత్రుశేషం నుంచి ప్రొటెక్ట్ చేయడం అనేది మనకి మన హిస్టోరియన్స్ ద్వారా తెలుస్తుంది. అట్లా నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఒకానొక సందర్భంలో మన ఈ సయ్యద్ బ్రదర్స్ నుంచి కూడా మన ముఘల్ ఎంపరర్ని మన నిజాం కాపాడిండు అనేది కూడా మనకి మన హిస్టోరియన్స్ ద్వారా తెలుస్తుంది. ఇదే సందర్భంలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి మనం గుర్తుకు పెట్టుకోవాలి. ఆ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే ముబారిస్ ఖాన్. ముబారిస్ ఖాన్ గవర్నర్, మన ముఘల్ చక్రవర్తి ఏం చేసిందంటే ముబారిస్ ఖాన్ని గవర్నర్గా అపాయింట్ చేసిండు. అదే టైంలో మన నిజాంని కూడా ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేసిండు ఒక షార్ట్ పీరియడ్ వరకు. దాని తర్వాత ఈ శేఖర్ ఖేడా, బ్యాటిల్ ఆఫ్ శేఖర్ ఖేడాలో, ఈ శేఖర్ ఖేడా ఎక్కడ జరిగిందంటే బెర్రార్లో జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1724. అందుకే ఇక్కడ రాసిన 1724. 1724లో ఈ బ్యాటిల్ ఆఫ్ శేఖర్ ఖేడా జరిగింది. ఈ శేఖర్ ఖేడాలో మన నిజాం మన ముఘల్ చక్రవర్తికి హెల్ప్ చేసిండు. దానికి మన నిజాం ఏం చేసిండంటే అసఫ్ జాహీ అనే టైటిల్ ఇచ్చిండు. అసఫ్ జాహీ అనే టైటిల్ ఇవ్వగానే మన నిజాం ఏం చేసిండంటే హైదరాబాద్ స్టేట్ని స్థాపించిండు, ఇండిపెండెంట్ కింగ్గా అనౌన్స్ చేసిండు. ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు గుర్తుకొచ్చేయాలి. ఓకే, మనం ఎంత చదువుతున్నా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా, అటు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూగా ముందుకు వెళ్ళాలి. అట్లా ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఈ పాయింట్స్ రాసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. ఇప్పుడు నిజాం తర్వాత ఏం జరిగింది అనేదే క్వశ్చను. మన ఫస్ట్ నిజాం తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నాజీర్ జంగ్ వర్సెస్ ముజాఫర్ జంగ్ అని ఇక్కడ మనం రాసుకున్నాం. ఈ నాజీర్ జంగ్ అండ్ ముజాఫర్ జంగ్ ఈ నిజాం ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు నాసిర్ జంగ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఈ బ్రిటిష్ సపోర్ట్ తీసుకున్న నాసిర్ జంగ్ ముజాఫర్ జంగ్ని ఓడించిండు అనేది మనకి మన హిస్టోరియన్స్ ద్వారా తెలుస్తుంది. అయితే
ఓడిపోయిన ముజాఫర్ జంగ్ ఏం చేసిందంటే ఫ్రెంచ్ ఇంకా మైసూర్ కింగ్ యొక్క సపోర్ట్ తీసుకున్నాడు. ఓకే, ముజాఫర్ జంగ్ ఓడిపోయిన తర్వాత ఈ ఫ్రెంచ్ వాళ్ళ సపోర్ట్ ఇంకా మైసూర్ కింగ్ సపోర్ట్ తీసుకొని బ్యాటిల్ ఆఫ్ ఆర్కోట్లా మన నాసిర్ జంగ్ని ఓడించిండు. ఓకేనా, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్, మనం కీ పాయింట్స్ రాసుకోవాలి. ఏ బ్యాటిల్లో ఎవరు ఫైట్ చేసిరు, ఏ బ్యాటిల్లో ఎవరు గెలిచిరు, ఆ బ్యాటిల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, ఏ ఇయర్లో ఈ యుద్ధం, ఆ బ్యాటిల్ ఏ ఇయర్కి సంబంధించింది అనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే బ్యాటిల్ ఆఫ్ ఆర్కౌట్లో మన ముజాఫర్ జంగ్ నాసిర్ జంగ్ని ఓడించిండు. అయితే ముజాఫర్ జంగ్ గెలిచిండు కదా. అయితే ఈ ఫ్రెంచ్ వాళ్ళు మంచి అడ్వాంటేజ్ తీసుకోవడం, మన హైదరాబాద్లో వారి యొక్క సైన్యాన్ని అంతా హైదరాబాద్లో నియమించడం అనేది జరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత కూడా ఏం జరిగిందంటే ఈ ముజాఫర్ జంగ్ని కొందరు మర్డర్ చేసిరు, చంపేసిరు ముజాఫర్ జంగ్ని చనిపోయిన తర్వాత ఆ టైంలో ఫ్రెంచ్ జర్నల్ ఎవరు అంటే మార్క్విస్ డి బస్సీ క్యాస్టెల్నా, ఈ బస్సీ అంటారు ఫ్రెంచ్ జర్నల్. ఈ బస్సీ ఏం చేసిందంటే వీళ్ళ అంకుల్ అయిన సలాబత్ జంగ్ని అపాయింట్ చేసిండు అనేది మనము తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఈ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో ఎస్పెషల్లీ మన అసఫ్ జహీస్ మనం రివిజన్ చేసుకుంటే ఇట్లా ఏ ఇయర్లో ఏమేమి జరిగింది అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూగా మనము నేర్చుకుంటే బాగుంటుంది. అయితే ఈ ఫస్ట్ నిజాం ఉల్ ముల్క్ ఏ పీరియడ్లో రూల్ చేసిందంటే 1724 నుంచి 1748 వరకు మన నిజాం ఉల్ ముల్క్ రూల్ చేసిండు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇట్లా మనము రివిజన్ చేసుకుందాం, అన్ని టాపిక్స్ అన్నీ రివిజన్ చేసుకుందాం. రానున్న నోటిఫికేషన్లో ఈ రివిజన్స్ అనేది మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.